ఎందరో మహనీయులు త్యాగఫలం మన తెలంగాణమని తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసు గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారితనానికి వ్యతిరేకంగా సాయుధ వీరుల నిజాం నిరంకుశ రాజును ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం సెప్టెంబర్ 17, 1948న మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు అది పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమరయ్య, వరంగల్కు చెందిన షేక్ బందగి భాను నాయకులకు నివాళులర్పించారు. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణ హైదరాబాద్ స్ట్రీట్ దాదాపు 600 సంవత్సరాలుగా ఒక దేశంగా ఉన్నటువంటి ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వానికి సబార్డినేట్ గా ఉన్నటువంటి రాజ్యం భారతదేశంలో విలీనమైంది. 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశానికి స్వతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అంటే ఈరోజు ఈ దేశం, ఈ ప్రాంతం భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనమై రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగబద్ధ పాలన ఈ ప్రాంతంలో వచ్చినటువంటి దినం. 77 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారితనానికి వ్యతిరేకంగా మనందరికీ తెలుసు సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగింది. 1946లో మొదలైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం దాదాపు 3000 గ్రామాలను విముక్తి చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు అది. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాల ఆద్యుడు దొడ్డి కొమరయ్య తన ప్రాణాలకు ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన వ్యక్తి దొడ్డి కొమరయ్య. నాటి సాయుధ పోరాటంలో ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. షేక్ బందగి, ఠాణో నాయక్, మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ మహానుభావులంతా తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి. ఆనాటి సాయుధ పోరాటంలో ప్రజలు వదిలిన అమరుల ప్రాణాలకు సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైనటువంటి రోజు. ఈ శుభదినాన్ని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ ప్రస్థానానికి కూలదూసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికిన రోజు. ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన, నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. గడిచిన 10 ఏళ్లలో ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తమ బాధలు తీరుతాయని ఆశించి అవి నెరవేరలేదు. ప్రభుత్వ ఆశ, ఆలోచన, ఆచరణ ప్రతిదీ ప్రజాకోణమే. అందుకే ఈ శుభదానాన్ని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా